సాధారణంగా ప్రతి మనిషి ఏదో ఒకటి మాట్లాడే మాటల్లో, ఆలోచించే ఆలోచనల్లో మంచి చెడు రెండు ఉంటాయి. కానీ మన ఆలోచనలు, మాటలు అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే పైన తదాస్తు దేవతలు అనేవారు ఉంటారని, మనం అనే మాటలకు తదాస్తు అనేస్తుంటారని చెప్తుంటారు. అంటే దాని అర్థం మనం మంచిని కాంక్షిస్తే మంచి జరుగుతుంది, అదే చెడుని తలుచుకుంటే అదే జరుగుతుందని వారు అనే మాటల్లోనే అంతరార్థం. అందుకే మంచినే తలుచుకుంటే తదాస్తు దేవతల ఆశీర్వాదం వల్ల అంతా శుభం జరుగుతుంది. ఇంకా తదాస్తు దేవతలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలేమంటే, సాయం సంధ్య వేళల్లో అయితే తదాస్తు దేవతలు సంచరిస్తుంటారని ప్రతీతి. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా ఏ మాట మాట్లాడకూడదు. అలా అనుకుంటే దేవతలు తదాస్తు అని అంటారు. అందుకే నెగటివ్ గా మనలో మనం ఆలోచించే యోచనలు సైతం ఒక్కోసారి జరిగిపోతూ ఉంటాయి. చెడు మాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తుంటే ఆ మాటే జరిగిపోతుందట. కొందరు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా ఎప్పుడూ డబ్బు లేదని అంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగాలేదని ఊరికెనే అంటారు. అలాంటి మాటల వలన తదాస్తు దేవతలు తదాస్తు అంటే నిజంగానే అలా జరిగిపోతుంది. అందుకే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని సున్నితంగా చెప్పేయండి. అంతేకాని ఇలా మీ గురించి మీరు చెడుగా చెప్పుకోవద్దు. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడు మాటలు పలుకుట మంచిది కాదని, ఎప్పుడూ మంచి మాత్రమే మాట్లాడాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.